పాకిస్తాన్ ఓటమిలో కొత్త సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. అదేంటయ్యా అంటే, ఒకటి సర్గోదా శిబిరం దెబ్బకి, సర్గోదా ఎయిర్ బేస్‌ని మనం కొట్టిన దెబ్బకి, అక్కడున్నటువంటి కొండలు ఇప్పటికీ భూకంపాలొస్తున్నాయి. ఆ లోపల అణు విధ్వంసం ఏం జరుగుతుందో తెలీదు. ఆ లోపల చాలా గందరగోళంగా ఉంది నంబర్ 1. నంబర్ 2 అక్కడే ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఏంటంటే, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్‌ని అమెరికా నిర్వహిస్తుంటుంది. దేనికోసం గతంలో ఆఫ్ఘనిస్తాన్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి అమెరికా తన యుద్ధ స్థావరాన్ని పాకిస్తాన్ కింద మార్చుకుంది. పాకిస్తాన్ దానికి వెసులుబాటు కల్పింది. ఇప్పుడు కూడా అందుకు ప్రిపేర్ అవుతుంది. అందుకనే పాకిస్తాన్‌కి అండగా నిలుస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు అక్కడ పాకిస్తానీ జర్నలిస్ట్ ఇంతియాజ్ గుల్ తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఏంటయ్యా అంటే, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కాదు నిర్వహించేది, ఏదైతే నూర్ ఖాన్ బేస్ ఉందో, మనం కొట్టిన దెబ్బకి ముక్కలు చెక్కలైనటువంటి విమానాలు అయి ఉన్నాయో, అది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లుగా అది నిర్వహించేది. అమెరికా అమెరికా నిర్వహిస్తున్నటువంటి ఎయిర్ బేస్ను కూడా భారతదేశం ధ్వంసం చేసింది. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ఆ ఎయిర్ బేస్లోకి అడుగుపెట్టే అధికారం లేదు. అంతటి పవర్ఫుల్ సెంటర్ని కూడా దెబ్బ కొట్టింది భారతదేశం అన్నటువంటి సరికొత్త నిజాన్ని బయటపెట్టారు.